హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం నమ శివాయ. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మన సోషల్ మీడియాలో ఒకటే వీడియో చాలా వైరల్ అవుతుంది. ఒక వీడియో కాదు, కొన్ని లక్షల వీడియోలు, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది అని చెప్పొచ్చు. రైట్, చాలామంది అడుగుతున్నారు అసలు మహాకుంభమేళా అంటే ఏంటి అని చెప్పేసి. సో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని ప్రధానంగా జరుగుతుంది. గంగమ్మ తల్లిని మనసారా పూజించడం ఈ వేడుక అసలైన పరమార్థంగా పండితులు చెబుతుంటారు. క్షీరసాగర మదనం సమయంలో ఆ సాగరం నుంచి అమృత భాండం ఉద్భవించింది. ఆ పాత్ర కోసం దేవతలు, రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులో నుంచి 4 అమృతపు చుక్కలు భూలోకంలో 4 నదుల్లో పడ్డాయి. దాంతో ఆ 4 నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి. హరిద్వారులోని గంగా, ఉజ్జయినిలోని క్షిప్ర, నాసిక్లోని గోదావరి, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో అమృతపు చుక్కలు పడ్డాయని చెబుతుంటారు. ఈ కారణంగా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృతత్వాన్ని సంతరించుకుంటాయని చెబుతుంటారు. ఈ సమయాన్ని కుంభమేళ సమయంగా భావిస్తారు. అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు సిద్ధమవుతారు. ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి, సూర్యచంద్రుడు కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగా కుంభమేళను 2 రకాలుగా జరుపుతారు. అవే అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ. అర్ధ కుంభమేళ అంటే 6 నెలలకు ఒకసారి చేస్తారు. అయితే ఇక్కడ మహాకుంభమేళ 12 నెలలకు ఒకసారి వస్తుంది. ఈ 12 నెలలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళను మాత్రం దేవతలు, గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది కనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకొని తేదీలను ప్రకటిస్తారు. ఇప్పుడు జరుగుతుంది మహాకుంభమేళనే. ఈ సమయంలో ఆ నదిలో స్నానం చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, చేసిన పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళ ప్రతిసారి ఒకే చోట జరగదు. ఈసారి కుంభమేళ వేదిక ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమమైన, వచ్చేసారి బృహస్పతి, సూర్యచంద్రుల కదలికను బట్టి మిగిలిన 3 నదుల్లో ఎక్కడైనా జరుగుతుంది. చరిత్రను గమనిస్తే జగద్గురువు ఆదిశంకరులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డనే వేదికలు ఏర్పాటు చేశారని, అదే కుంభమేళగా మారిందని ప్రచారంలో ఉంది. కోట్లాది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళ ఒక స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు. అపరశివ, విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. ఇక సాయంత్రం వేళ అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘాట్లోని నదిమ తల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. ప్రతి ఏటా ఈ సమయంలో మాఘమేళ పేరుతో గంగా నదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దాదాపు 40 రోజులు సాగే ఈ మాఘమేళలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుతారు. వీళ్ళంతా 40 రోజులుగా ఉపవాసం చేస్తూ గంగా నది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. చూసారు కదా మహాకుంభమేళ అంటే ఏంటో. ఈ మహాకుంభమేళానికి సంబంధించిన మరికొన్ని అంశాలతో, మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను మన ఛానల్. కీప్ రాకింగ్.